ఆక్వా రైతుల సంక్షేమంపై అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుతం మనతో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. అసలు ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలో ఎక్కువ ఈ ఆక్వా సాగు జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే కూడా మేము వెళ్తున్నామని ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? కేంద్రం పైన ఏ విధంగా? రైతులు అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో దాని తాలూకు విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. క్రాప్ హాలిడే ప్రకటించాలనేది అనవసరపు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం. ఏదైతే ఈ టారిఫ్ విషయం ఉన్నదో దాని మీద కేంద్ర ప్రభుత్వం, మేము కూడా పీయూష్ గోయల్ గారితో 4వ తారీఖున మాట్లాడాం ఢిల్లీలో. నేను మాట్లాడాం, లావు కృష్ణదేవరాయలు గారు టీడీపీ పార్లమెంటరీ లీడర్ పీయూష్ గోయల్ గారిని కలిసి మాట్లాడాం. తప్పనిసరిగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రైతు ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించడం అనేటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం రాదనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రధానంగా రైతులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, ప్రాసెసింగ్ కంపెనీలు సిండికేట్గా మారి రైతుల్ని మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించాలి, లేదంటే మరింత నష్టాలకు గురవుతామని చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా వచ్చేటువంటి విమర్శ ఇదంతా. ఏదైతే ప్రాసెసింగ్ పాయింట్స్ యజమానులు ఉన్నారో వీరంతా కూడా ఒక సిండికేట్గా తయారయ్యి తక్కువకు రొయ్యలు కొంటున్నారు అనేటువంటి విషయం. కరోనా విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ప్రాసెసింగ్ ప్లాంట్లు వారికి గిట్టుబాటు అయ్యే ధరకి అంతా సంఘపరంగా నిర్ణయం తీసుకుని అసోసియేషన్ వారు ఇంచుమించుగా అదే రేటు కొనడం అనేది ఇవాళ నుంచి కాదు, పరిశ్రమ ఉన్నప్పటి నుంచి కూడా ఒక యూనిఫామ్ రేట్లో ఒక ₹2, ₹5 తేడాలో ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు కొంటారు. అంటే వాళ్ళకు కూడా భయం ఉంది. వాళ్ళు సిండికేట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం నేను చెప్పలేను. కానీ ఇవాళ కొన్న సరుకుని పంపగలమా లేదా, అక్కడికి చేరాలా 27వ తారీఖు. ఆ తర్వాత మళ్ళీ వాడు టారిఫ్ భరాయించేటప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్ లోపు వీడు ఎక్స్పోర్ట్ చేయగలగాలి. కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఏమైనా రేటు తగ్గించారు కాబట్టి అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఆ రైతు నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, భవిష్యత్తులో ఈ టారిఫ్ ప్రభావం రైతు మీద లేకుండా ఏ విధంగా చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ₹220 కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ప్రాసెసింగ్ కంపెనీలకు కానీ అందరికి కానీ చెప్పడం జరిగింది. కానీ అది జరగట్లేదని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. నాకు ఈవేళ నరసాపురంలో రైతులు ₹220 ఈవేళ మేము సరుకు ఇచ్చామండి, నిన్న మొన్న 100 కౌంట్ అని చెప్పారు. ఎక్కడైనా ₹5, ₹10 తగ్గిస్తే తగ్గించవచ్చు. ఏదైనా ఉంటే కూడా అదే కన్నా కావాలని ఉద్దేశపూర్వకంగా మరీ రేటు తగ్గించి 200 లోపు కనుక ఎక్కడైనా కొంటున్నట్లయితే మా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము తగిన చర్యలు తీసుకుంటాం. మొత్తానికి అటు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే చెప్తున్నారు, రైతులు తొందరపడి క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీళ్ళని ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, భీమవరం నుంచి.